హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్నాస్ హాబీస్ ఛానల్. ఇవాళ నేను ఎన్నుటాకు వేపాకులతో ఎరువు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నా. ఇందుకోసం నేను గోమూత్రం తీసుకున్నా, అలాగే బూడిద కూడా ఉంటే కట్టెలు కాలంది, ఎర్రమట్టి ఇంకా నీళ్లు తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఆకులు రాలే కాలం కదా, సో వేపాకులు మొత్తం రాలాయి. వాటిని ఒక 4 బకెట్లు తెచ్చి ఇక్కడ నీడని పోసుకున్నా. దాంట్లోని బూడిద కూడా వేస్తున్నా. బూడిదలో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుందంట, సో అందుకే నేను బూడిద కూడా వేశాను. ఈ ప్రాసెస్ త్వరగా అవ్వడానికి గోమూత్రం వేస్తున్నా. దీంట్లో చాలా సూక్ష్మజీవులు ఉంటాయని విన్నా. ఇది కూడా మంచిదే కదా, బాగా త్వరగా కుల్లడానికి అనేది నా దగ్గర ఉంటే వేసా. ఇంకా దీని మీద మనము ఎర్రమట్టి వేసామనుకోండి, ఆ బరువుకు అది అణిగి త్వరగా ఎరువులు తయారవుతాయి. మామూలుగా ఎండుటాకులతో 6 నెలల నుంచి సంవత్సరం టైం పడుతుందంట ఎరువు తయారు కావడానికి. ఇంకా ఇది త్వరగా అవ్వడానికి మనం ఈ విధంగా బరువు మట్టి వేసేసి దాని మీద ఇంకా నీళ్లు పోసేసుకొని అప్పుడప్పుడు తడి వేసుకుంటూ ఉండాలి. మట్టి కుప్ప ఇంకా మెల్లిగా సైజు తగ్గుకుంటా మనకి మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. నా దగ్గర కొంచెమే మట్టి ఉంది, కాకుండా ఇంకా బాగా కంప్లీట్గా ఆకులు రాకుండా వేసుకోవాలి మట్టి. ఇంకా దీని మీద మొత్తం నీళ్లు చల్లుతున్నా. ఇది నేను ఒక చెట్టు కింద వేసాను అనమాట. ఈ కాంపోస్ట్ తయారైన తర్వాత నేను మిగతా చెట్లకన్నీ ఇస్తాను. ప్రతిసారి మన దగ్గర మనం టబ్బే యూస్ చేసి కాంపోస్ట్ తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నీళ్ళను కూడా ఈ విధంగా ఆకులన్నీ వేసి దాన్ని మట్టితో కప్పి నీళ్లు చల్లి కూడా మనము ఎరువు అనేది తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.